దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనము దేవుని చేత దేవునికి మహిమ తెచ్చేవారముగా మన సాక్షి జీవితం ఉండాలి. ఆమేన్. దైవజనుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఒక మాటను మీ ముందు ఉంచుతాను. చూడండి, చదవండి. రాత్రి మీకు జ్ఞాపకం చేసిన ఒక మాట, మనము దేవునికి మహిమ తెచ్చేవారముగా మన యొక్క ప్రవర్తన సమస్తము మనం ఆయన ఉద్దేశాల్లో మనం నెరవేర్చబడేవారముగా ఉండాలి. ఆమేన్. ఎఫెసీ పత్రిక 5:10 వాక్యం చదవండి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. చాలమ్మా, ఒక్క మాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ఈ గొప్ప రక్షణ అనేది నీ మట్టుకు నీకు రాలేదు. ఇది ఆయన ప్రణాళికలో నిన్ను ఏర్పరచుకోవడానికి ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అందరూ మారు మనసు బాప్తిసం ఎంతమంది పొందున్నారు? బాప్తిసం ఎంతమంది పొందారు? చేతులు ఎత్తరే. బాప్తిసము, మారు మనసు. ఎందుకు మనము దేవుని సన్నిధికి నడిపించబడ్డాము? వాక్యములో ఎఫెసీ పత్రిక పౌలు గారు అంటారు, 5వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మనం ఎవరమే? ఏ సంబంధులం అంట? వెలుగు సంబంధులు. చెప్పండి అందరూను. వెలుగు సంబంధులు అంటే, వెలుగు సంబంధులు అంటే ఎవరా వెలుగు? యేసయ్యే. ప్రభువే చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక వెలుగులో నడుస్తాడు. ఆమేన్. అంటే వెలుగు అంటే ఈ వెలుగు కాదు, ఈ పగలు రాత్రి ఇది కాదు నేను అనేది. వెలుగు అంటే అక్కడ చెడు జరగనది అని అర్థం. స్తోత్రం. ఏం జరగదు? వెలుగులో ఏం జరగదు? వెలుగులో ఏం జరగదు? చెడు జరగదు. వెలుగులో దొంగతనం జరుగుతుందా? వెలుగులో అక్రమ సంబంధమైన క్రియలు జరుగుతాయా? వెలుగులో హత్య జరుగుతుందా? ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ వెలుగు ఎలాగైతే ఈ వెలుగు దొంగలు దోచుకోవడానికి మరో రీతిగా చేయటానికి ఈ వెలుగు ఎలాగైతే అడ్డగింతుందో, దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క చిత్తములో నడవడానికి దేవుడే, యేసయ్యే మనకు వెలుగుగా ఉండి ఆయన నామమును బట్టి మనలందరినీ వెలుగుమయముగా మార్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీకు తేటగా చెప్పాలంటే దారి మీకు అర్థమయ్యేది లెక్కనే. దారి ఈ పక్కనే రోత ఉంది. ఏముంది? రోత ఉంది. పగలో వెళ్తున్నప్పుడు ఏం కనపడుతుంటుంది? చెప్పరా? ఏం కనపడుతుంటుంది సైళ్ళు? అంటే ఈ వెలుగు ఏం చేసిందంటే నిన్ను ఆ రోతలోనికి, ఆ మలినములోనికి, ఆ మురుకులోనికి, ఆ అసహ్యమైన దానికి
నిన్ను వెళ్ళకుండగా ఈ వెలుగు ఏం చేస్తుందంటే నిన్ను నిదానంగా నడిపిస్తుంది. దేనికి స్తోత్ర. ఆమేన్. అవునా శ్రేణి గారు? అంతేనా? నిదానంగా నడిపిస్తుంది. ఒకవేళ పొరపాటున అటు ఇటు నడిచి అందులో అడిగేసాం అనుకోండి, తప్పెవడది చెప్పండి? తప్పెవడది? అదొచ్చి మన మీద పడ్డదా? మనం వెళ్ళి అందులో పడ్డామా? చెప్పాలి. మనమే వెళ్ళి ఎవరన్నా అంటే రే కళ్ళు ఎక్కడ ఎత్తుకుని నడుతున్నావు కూడా కుర్రోళ్ళు ఉన్నారు, రా నువ్వే ఏంటి రా నువ్వే మంచి రాలే ఎదురు రండి వీళ్ళెవరో వీళ్ళని తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇద్దరినే నడిపిస్తున్నాడు. రే కిందకు చూసుకున్నాడు అంట. ఏమంటాడు? ఏం చేస్తున్నారు? కిందకు చూసి నడండి అంటాడు. నడుస్తూ ఈడున్నాడు, తుప్పును అడిగేశాడు. అడిగేస్తే వీడి మీద కనికరం పడాలా? అప్పుడు జాలి పడాలా? పెడేలు తగిలింది. ఏంటిది? ఎందుకు కొట్టాడు? ఇది ఏ కాలం? అయ్యో ఏ కాలం ఇది? ఏ కాలం అది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తీసుకెళ్ళేది ఏ కాలం? అది చెప్పాలి. మీరు చెప్పవలసింది అది. వెలుగు కాలం. రాత్రులు అనుకోండి, చీకటి కాలం అనుకోండి, నాన్న కనబడలేదు, చూడలేదు, దారి కనబడలేదంటే నాన్న క్షమించి ప్రేమించి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ తర్వాత దారి దాటిన తర్వాత శుభ్రం అయ్యి వెళ్తారు. కానీ ఇది ఏ కాలం? వెలుగు కాలం. ఇప్పుడు క్రైస్తవుడా, దేవుని బిడ్డగా చెప్తున్నాను, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? వెలుగు కాలంలో ఉన్నావు. హల్లెలూయా. ఏ కాలము అంటే వెలుగు కాలం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆయన పరిశుద్ధుడు కనుక నీవు ఆ పరిశుద్ధమనే గుణాలు ఉండాలి. స్తోత్రం. అది వెలుగు. ఆమేన్. అదేంటి? వెలుగు. ఇప్పుడు వీడు వెలుగులో నడుస్తూ అందులో పడుతున్నాడంటే దెబ్బలు ఎవరికి తగులుతాయి? వీడికే తగులుతాయి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం వెలుగులో నడుస్తూ తింగరాసాలు అయితే దెబ్బలు ఎవరికి తగులుతాయి? మనకే తగులుతాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తింగర పనులు చేయకూడదు. నేను ప్రభువుని నమ్ముకున్నానండి, పరలోకం వెళ్ళిపోతానండి. ఎక్కడ వెళ్ళిపోతావు? కళ్ళుండి ఏముండి వెలుగై ఉన్న దేవుడు వాక్యం చెప్తున్నా, ఈ వెలుగులో నువ్వు నడవకుండగా, ఈ వెలుగుని నువ్వు వెంబడించకుండగా నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతుంటే వెళ్తావా పరలోకం? నేనే గొప్ప అనుకుంటాం. వాళ్ళింటికి అంటే నీకేం లేదని అర్థం. చీకటిలో ఉన్నవని అర్థం. హల్లెలూయా. చీకటిలోనే ఉన్నావు. ఇంకా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, ఇంకా లోకము తీరిన ఆలోచిస్తున్నావు అంటే ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావని అర్థం. వెలుగు లేదు. నువ్వు వెలిగితే ఆత్మ సంబంధమైన కార్యాల విషయంలో ఆతృత కలిగి ఉంటాం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పవిత్రత కోసమో ప్రాకులాడతావో, ప్రార్థన చేయడానికి పరుగులాడతావో, ఏ రకమైన మాలిన్యమునకు తావివ్వకుండగా నేను వెలుగుగా ఆయనతో పాటు నేను వెలగాలి అనే కాన్ఫిడెన్స్తో ప్రభువును చూస్తూ దేవుని కోసం వెలగడానికి పరిగెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నువ్వు దేవునికి ఏది ప్రీతికరమైనదో అది మీరు తెలుసుకోవాలి. దేనికి స్తోత్రం. మనకు కాదు ప్రీతికరం. ఎవరికి? దేవునికి అది ప్రీతికరమైంది. నువ్వు ఎలాగ ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? నీ సమర్పణ ఎలాగుంది?
దేవుని యొక్క నామమును బట్టి వాక్యము చేత ముడివేయబడి కట్టబడి ఆ వాక్యమును ధరించుకుని ఎంతవరకు వెలుగుతున్నావు? హల్లెలూయా. వాక్యములో పౌలు అంటాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని ఏం చేయండి, పరీక్షించి నువ్వు దేవునికి ఏది ప్రీతికరమైనదో, దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఎలా మాట్లాడమన్నాడో, దేవుడు ఎలాగ ఉండమంటున్నాడో అది చేయడం ఆయనకి ఏది ప్రీతికరమైనదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు నచ్చినట్టుగా మనకు అనుకూలమైనట్టుగా ఉంటే క్రైస్తవుడివి కాదు. మనకు అనుకూలమైనట్టుగా ఉండడం కాదు. ఎవరికి నువ్వు దేవునికి, నీ ద్వారా దేవుని నామము అన్యజనుల మధ్యలో నీ ద్వారా మహిమ కలిగిన నామముగా నిన్ను బట్టి ప్రజ్వలింపబడాలి. స్తోత్రం. పేతురు పత్రిక మరొక మాటను రాత్రి మీకు గుర్తు చేసిన మాట కూడా తెరవండి. పేతురు పత్రిక, మీరు దేవుని గుణాతిశయములను, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యము లేక 9వ వాక్యము చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులనై యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. స్తోత్రం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, ఎవరి గుణాలు? మన గుణాలు కాదు. ఎవరి గుణాలు ఉండాలి మనలో? దేవుని గుణం మనలో ఉండాలి. దేనికి స్తోత్రం. ప్రేమ ఉండాలి, తగ్గింపు ఉండాలి, సహింపు ఉండాలి, మన్నింపు ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఇవన్నీ ఎవరి గుణాలు? హలో, ఎవరి గుణాలు? కొన్నిసార్లు కూరలో ఉప్పు ఎక్కువైందని, కారం ఎక్కువైందని ఇంక నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏం లేదని అర్థం. చెప్పరా సహోదరులారా? ఏమి లేదని అర్థం. చెప్పరా? మీకు నచ్చినట్టుగా కొనలేదని మిమ్మల్ని కూడా అంటున్నాను. దేవునికి స్తోత్రం. మీకు అనుకూలం అనేది సిద్ధపరచలేదని, పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాను ఇంతే నా బతుకు అని అనుకుంటున్నట్లయితే ఏమి లేదని అర్థం. మీలో సహించే గుణము, అది ప్రేమ ఉండాలి, సహించే మనస్సు. దేవునికి స్తోత్రం. నేను ఒక చూస్తున్నాను, వీడియో క్లిప్ ఒకటి చూస్తున్నాను. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఫోన్లో వాయిస్ రికార్డింగ్ పెట్టింది. తను కట్నం ఇచ్చారట, పెళ్లి చేసుకుంది. వాళ్ళ మామయ్య ఎవరో మంచి సంబంధం అని చేసి దగ్గరుండి మేనమామ పెళ్లి చేసి 2 ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించారు. మొత్తానికి ఏ సమస్య వచ్చిందో ఆ భార్యని, అతను పిల్లలు ఉన్నారు, ఇంకా పుట్టింటికి వెళ్ళి పుట్టితే అని పెళ్ళైన దగ్గర నుంచి గొడవ సమస్య. ఆమె అంటుంది, ఆ పిల్ల అంటే ఆ ఫోన్ వాయిస్లో అంటుంది, నేను ఒక్కదాన్నే కదా, కాదు కదా, నా చెల్లి ఉంది కదా, ఇంకొక దారి అవ్వాలి కదా, ఏదోటి చెయ్యాలి కదా అని నేను అలా ఓర్చుకుంటేనే కాపురం చేస్తూ వస్తున్నాను మావయ్య. కానీ నీ వాటను పట్టుకుని వచ్చేస్తే నేను నాతో కాపురం చేస్తావు, లేకపోతే చంపేస్తానన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ బెదిరింతాడు, మామూలే కదా, గొడవ సామాన్యమే కదా అని అనుకున్నాను. కానీ ఒక రోజు రాని వచ్చాడు, పురుగుల మందు తెచ్చాడట. ఏం తెచ్చాడు? పురుగుల మందు తెచ్చాడు. నువ్వు తాగుతావా లేకపోతే పిల్లలకి పట్టించేనా అంటున్నాడట. నువ్వు తాగుతావా లేకపోతే పిల్లలకి పట్టించేయమంటావా? చాలాసేపు
ఇద్దరికి కేకలేసి అతను బలవంతకరంగా ఏదో జిత్తేదో పట్టుకుంటూ ఉంటే ఇలా తోసిందండి, భర్తను తోసింది. ఆడెళ్ళి గ్యాస్ సిలిండర్ మీద పడ్డాడు. నన్ను తోసేస్తావనే దాంతో లేచి వెంటనే ఆ విషయం ఆ బాటిల్కి మూతిప్పి భార్యని ముక్కు మూసేసి నోట్లో పోసి నోరు ముక్కు కూడా నొక్కేశాడు. అలా నొక్కేసి 3 రోజులు గదిలో వదిలేశాడు. అంటే నేను చచ్చిపోతానని అనుకున్నాడు, కానీ ఎందుకో దేవుడు నన్ను బతికించేశాడు. హాస్పిటల్లో చెప్తుంది, ఆ ఫోన్లో వాయిస్ రికార్డింగ్ పెట్టారు. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ కుటుంబాల్లో దేవుడు మనల్ని చెప్తున్నాడు, మనము లోకములో వారిలా కాదు, ప్రత్యేకమైన వారముగా ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అది చిన్నదానికి ఇసుకే, కానిదానికి ఇసుకే, అవనిదానికి ఇసుకే, అన్నిటికీ కాదు. దేవుని సన్నిధిలో దేవుని చిత్తమేంటో ప్రభు సన్నిధిలో ఓర్పుతూ కనిపెట్టాలి. ఆమేన్. 60 ఏళ్ళు కాపురం చేసినా కొంతమంది అంటారు, ఈ మనిషికి అర్థం కాదండి అంటారు, ఈ మనిషి అర్థం చేసుకోదండి అంటారు. నేనంటే 60 ఏళ్ళు కాపురం చేసిన ఒకరికొకరికి అర్థం కాకపోతే ఇంక మీరు ఏమర్థమయ్యారు లెక్క? ఏమర్థమవుతారు? దేవుని బిడ్డలుగా చెప్తున్నాను, మనము లోకములో వారిలా కాక దేవుని గుణాతిశయములను ప్రచురపరచాలి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుని గుణాతిశయములను ప్రచురపరచాలి. కోపంగా ఉన్నాడనో లేకపోతే కోపంలో ఉన్నదనో కాదు, కానీ మీరు దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను, మనము క్రీస్తుని ఎరగలేని వారముగా ఉండడం కాదు, ఆయన సన్నిధిలో ఆయనకే మనం ఎక్కడ ఉన్నా, కుటుంబంగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఈదులో ఉన్నా, ఆయనకు గుణాతిశయములు ఏం చేయాలి? ప్రచుర. అంటే వీళ్ళు ఎంత తగ్గింపుగా ఉంటారండి. ఎంత లేకపోయినా వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ హోదాను, వాళ్ళ యొక్క డిగ్నిటీని, లేకపోతే వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ మర్యాదను, వాళ్ళ పద్ధతిని మేము చూడలేదండి బాబు, అంతగా కనబడతారండి. దేనికి స్తోత్రం. మన పక్క వాళ్ళ సాక్ష్యం చెప్పాలి మన కోసం. ఆమేన్. అర్థమవుతుందా? మన ఎరుగు పొరుగు వారు సాక్ష్యం చెప్పాలి, నీ ఈదులో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, నీ కోడలు సాక్ష్యం చెప్పాలి, నీ అల్లుడు సాక్ష్యం చెప్పాలి. దేనికి స్తోత్రం. ఎందుకు కోడలని అల్లుడిని అన్నానంటే, వీళ్ళు ఎవరు బయట నుంచి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? వీళ్ళు బయట నుంచి వచ్చినారు. ఎవరు సాక్ష్యం చెప్పాలి? మా మామయ్య గారు, మా అత్తయ్య గారు అని వీళ్ళు చెప్పాలి. కూతురు కోసం సాక్ష్యం చెప్పే అత్తలు కాదు, కోడల కోసం సాక్ష్యం చెప్పే అత్తలు కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గుణాతిశయం. ఎవరు గుణాతిశయం? దేవుని గుణాతిశయం ప్రచురపరిచేవారు కావాలి. ఇంట్లో పోవడం అనవసరమైన కేకలేసేసుకొని మొక్కలేసి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఫలితం ఏముంది? మన మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. ప్రియమైన సహోదరులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము దైవికమైన కుటుంబం అని మనము కాదు చెప్పుకోవడం, మన కోసం మన సాక్ష్యమే దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేటట్లుగా మనము వెలుగుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ మాటలు మారవు, నీ బుద్ధి మారదు, అలవాట్లు మారవు, ఆచారం మారదు. ఇంకేంటి? ఇంకా ఆచారంలోనే ఉన్నారు కొందరు. ఇంకా అమ్మో మైలు పాటించకపోతే, మైలు క్రీస్తులోకి వచ్చిన తర్వాత
నావన్నీ కూడా ఆయనలో కొట్టివేయబడ్డాయి. దేనికి స్తోత్రం. ఇంతవరకు ఇంకా క్రీస్తుని కలిగిన తర్వాత కూడా మనకి ఇంకా లోక సంబంధాల వల్లే మూలమా ఆషాఢమా ఇక మనకి ఇంకే మార్పేది. కొంతమంది చెప్తుంటారు, మీకు మీరేమి చూసుకోలేమో కదండి అంటే, అవన్నీ లేదండి మేము చూసుకుంటామండి మాకు కావాలండి అంటే నువ్వు వెలగలేదని అర్థం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెలగాలి. నీ దేవుని నామం యొక్క శక్తి ఇలాంటి వారి మధ్యలో కనపరచడానికి నువ్వు దేవుని కోసం ప్రత్యేకించబడి నిలబడాలి. దేనికి స్తోత్రం. సహోదరులారా, మారామని అనుకుంటున్నారు కానీ ఎక్కడ మారారు? ఇంకా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావేమో. చీకట్లో ఉండి నేను వెలిగించబడుతున్నాను అనుకోవడం తప్పు. ఇదిగో ఈరోజు ప్రభు ఎందుకో తన యొక్క మరొకసారి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఆరిపోవడానికి కాదు, ప్రకాశించడానికి ఎన్నుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రకాశించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు వెలగాలి. నీ వీధిలో అనేకులను వెలిగించాలి. స్తోత్రం. వెలగాలి. అనేకులను ప్రభువు తట్టుకు నీ ద్వారా ప్రకటించబడాలి. ఏదో ప్రభు బల తీసుకుంటున్నాం, రొట్టె ద్రాక్షరసం కాదు. అది ఆయన శరీరం సుమా. ఎవరి శరీరం? అది ఎవరి శరీరం? ఆయన శరీరం. ఎందుకు ఆయన మనకి ఇవ్వాలి? ఎందుకు ఇచ్చాడంటే మరణం వరకు ఆయనను ప్రచురించడానికి. ఆమె ఎప్పటి వరకును? ఆ మాట చదివి నేను ముగింతాను. చూడండి, కొరింథీ పత్రిక చూడండి, 1 కొరింథీ పత్రిక  చదవమ్మా. ఆమేన్. అద్భుతమైన మాట అండి. అక్కడ ఎంత స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారంటే, ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చే వరకును? చెప్పండి, ఎవరు వచ్చే వరకు అంటే ఎవరి కోసం సాక్ష్యం చెప్పాలి? అర్థమవుతుంది నా మాటలో. ఈ శరీరం ఎవరిది? ఈ రొట్టె ఎవరిది? ఇది రొట్టె సాదృశ్యము. కానీ ప్రభు ఏం చెప్పాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తము. దీనిని చేయనప్పుడల్లా మీరు నన్ను ఏం చేయండి? జ్ఞాపకము చేసుకోండి. ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. దేనికి స్తోత్రం. ఎప్పటి వరకును? ఆయన వచ్చే వరకు, మనం పిలుపు వచ్చే వరకు. అంటే ఎవరి కోసం సాక్షిగా ఉండాలి? మారేదా? మార్పు ఉందా? ఇంకా లోకంలోనే ఉండి, ఆచారాల్లోనే ఉండి, విడిచిపెట్టవలసిన వాటిని మరలా ఇంకా వెంబడిస్తూ నేను కూడా ప్రభువుని నమ్ముకున్నానని అంటే దేవుడు అంటాడు, నా నోటి నుండి మిమ్మల్ని నేనేం చేస్తాను? ఉమ్మి వద్దు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము లోకములో నశించిపోయి తీర్పులోనికి వెళ్ళేవారు కాకూడదు. తీర్పు నుండి తప్పించబడ్డానికి దేవుడు మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇది వెలుగు సంబంధమైన మార్గం. ప్రేమతో, ఓర్పుతో, క్షమాపణతో, సమాధానముతో, ఐక్యతతో, తగ్గించుకుని, సహించి, ఇవన్నీ కూడా దేవుని యొక్క నామమును బట్టి ఆయనలో ఉన్న గుణాలను మనలో కూడా ఉండాలని ఆయన మన కోసం తన శరీరాన్ని, రక్తాన్ని ప్రాణార్పణగా అర్పించేశాడు. ఆమేన్. హల్లెలూయా. బూతులాడుతున్నావా? వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా? దుర్భాషలు వస్తున్నాయా నీ నోటి నుంచి? మారవా?
మానవ, నీలో ఇంకా లోక సంబంధమైనవి ఉంటే నీవు క్రీస్తుని ధరించుకొని సాక్షిగా ఎలా ఉండగలవు? అపవాదికి ఇంకా చోటిచ్చే వ్యక్తివే. అందుకేనేమో దేవుని హస్తము నీకు తోడై లేదేమో. లోకాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు నీకు, ఆయన ఒంటరివైనా ఆయన అంటాడు, మీలో ఒంటరిని 1000 మందిగా మారుస్తానన్నాడు. స్తోత్రం. ఒక్కడిని నేను ఎలా చేస్తాను అంటే అర్థం ఏంటంటే 1000 మంది వస్తారని కాదు, 1000 మంది ఎలాగుంటారో నీ ఒక్కడిని దేవుడు అలా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఒక్కడిని అలా నిలబెడతాడు. అంటే మనం ఏమనుకుంటుంటే 1000 మంది అన్నాడు కదండి, ఇది కాదు. ఎవరుంటారు మన వెనకాతల? మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతుంది. అంటే నేను ఎందుకు, నువ్వు క్రీస్తుని మహిమపరిచే విధానంలో మన క్రియలు ఉంటే, ఆ వెలుగులో మనం ఉంటే, ఆయనే మనకు అన్ని రకాలుగా మనకు విజయ బేరి మోగింతాడు. ఆయన విజయోత్సవంతో ఊరేగిస్తాడు. మారదామా? ఒప్పుకుందామా? దేవా, నీకోసం నేను వెలుగుతానయ్యా, నీకోసం నేను జీవిస్తానయ్యా. రేపు మాపో, నేడో రేపో తెలీదు, నువ్వు త్వరగా రాబోతున్నావు. నీకోసం నేను ఇంకా ఈ మాలిన్యంలోనే ఉన్నానయ్యా, ఈ మాలిన్యంలోనే నేను బయటపడతానయ్యా, ఒప్పుకుంటానయ్యా, క్షమించయ్యా, నీ పాదాల దగ్గర మరొకసారి నన్ను నేను సరి చేసుకుంటానయ్యా అని ప్రార్థనాపూర్వకంగా ఎవ్రీథింగ్, ఏ లోపం అయితే ఉందో అది ఒప్పుకోండి దేవుని దగ్గర, ఏ తొందర అయితే ఉందో అది ఒప్పుకోండి. మనుషుల కోసం భయపడుతున్నావా? మనుషుల కోసం భయపడుతున్నావా? లేకపోతే బంధువుల కోసం భయపడుతున్నావా? ఎవరి కోసం భయపడుతున్నావో అవన్నీ పక్కన పెట్టి దేవుని కోసం, దేవుని చిత్తము చేయడం కోసం, దేవునికి ఏది ప్రీతికరమైందో అలాగే నడవడం కోసం నువ్వు సిద్ధపడు, మోకరించు. ప్రభు బలం మీ దగ్గరికి వస్తుంది, ప్రభు శరీరం మీ దగ్గరికి వస్తుంది. సంఘ పెద్దలైన వారు సహకారులుగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును ప్రార్థన మారు మనసును పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకో. దేవునితో చెప్తామా, ప్రభు నీకోసం నేను వెలగాలి, కానీ వెలగలేకపోతున్నా. నేను వెలుగులో నడవాలి, కానీ కొన్ని భయాలు, నేను వాటికే కట్టుబడిపోయానయ్యా. నన్ను విడిపించి ఇక మీదటనైనా మీలో ఒంటరైనవని 1000 మందిగా చేస్తానని దేవుడు వాగ్దానం నిరర్థకం కాదు, దేవుని మాట నిరర్థకము కాదు. కనుక నువ్వు ప్రకాశించాలి, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురపరచడానికి. దేవునికి ఏది ప్రీతికరమైనదో అది పరీక్షించి పరిశీలించి మనం తెలుసుకుని నడవాలి. అప్పుడు దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. దేవుడు నీకు ఆయన నిశ్చయముగా ఆయన నిన్ను తన యొక్క గుడారములో నిన్ను దాస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అయోగ్యముగా తీసుకోవడానికి వీలు. ఇది ప్రభువు యొక్క శరీరము, ఇది నా శరీరం. ఇదిగో ఆయన ఒక భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని నేను చేయనప్పుడల్లా